కాబట్టి ఆ రుచికి తగ్గట్టు కొంచెం అంత పసుపు, అలాగే కొంచెం అంత ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే కనుక మన మసాలా చాలా బాగుంటుంది. కొంచెం అంత ఉప్పు సరిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకుందాం. కొంచెం అంత ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి, అలాగే మన రాడిష్, ఈ మెంతి కూర కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, చాలా సింపుల్, చాలా ఈజీ, మంచి టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన ఇంట్లో వాళ్ళకి బోల్డ్ అంత ఆకుకూర పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. ఇలా కలిపేసుకుందాం. కొంచెం అంతా ఆ తేమ వదిలేస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ మరి దీన్ని ఒక ముద్దలా పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటే దీంట్లో కొంచెం అంత గోధుమ పిండిని కూడా జల్లేసుకోవచ్చు. ఇలా జల్లేసి మనం కుక్ చేసుకుంటే ఇప్పుడు ఇది ముద్దలా తయారవుతుంది. మనం స్టఫింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ మెంతి కూర, ఇది రాడిష్, ఈ మసాలా అంతా చక్కగా ఇలా వేసేసుకుందాం. వేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనకు కావలసినంత ఉండలు కట్టుకొని మనం పరాటా చేసేసుకుందాం. కూర ఎక్కువగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఇంతైనా దీన్ని మరీ ఎక్కువ కాదు, 3 పరాటాలే చేద్దామని ఆలోచిస్తున్నాను. ఇలా కట్టేసుకొని ఇప్పుడు మన పరాటాలు చేసుకుందాం. ఇంత మసాలా పెట్టామంటే ఎంత పిండి కావాలి ఆలోచిస్తున్నారు కదా. లేదు, ఇంత చేసుకున్నా దీంట్లో సగం పిండి ఉన్నప్పుడే మన పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. దీంతో కట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పిండిని కూడా చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఈ పిండి సైజు దాంట్లో సగం మసాలా ఎంత ఉంటుందో అంతలో సగం అంత పిండి ఉంటే అప్పుడు మన పరాటాలు మంచిగా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకొని ఇప్పుడు పరాటాలు చక్కగా చేసేసుకుందాం. ఇలా చేసిన ఈ పిండిని మనం ఫస్ట్ కొంచెం మంచిగా చేత్తో కొంచెం అంత మర్దన చేసేసి ఇప్పుడు ఇది ఎడ్జెస్ అంతా సాఫ్ట్గా చక్కగా అవుతుంది పిండి. ఈ పిండిని స్లోగా చేసుకుంటూ కొంచెం పెద్దగా చేసుకుందాం. ఈ విధంగా మనం చేసేసుకోండి. లేదనుకోండి ఇలా టేబుల్ మీద కూడా ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్దని చక్కగా సెంటర్లో పెట్టి ఈ కొనల్ని దగ్గరికి ఇలా తీసుకుందాం. అన్ని దగ్గరికి తీసుకొచ్చి సీల్ చేసేసుకుందాం. సీల్ చేసుకొని ఇప్పుడు మన పరాటాలు పర్ఫెక్ట్గా మనం రుద్దేసుకుందాం. ఇవి రుద్దుకోవడానికి మనం కొంచెం పిండి జల్లుకొని రొట్టెల కర్రతోటి చక్కగా వీటిని రుద్దేసుకుందాం. చేసుకున్న తర్వాత కూడా మొదటిగా చేత్తో లైట్గా, అయితే దీని కొనల్లో నుంచి కొంచెం మసాలా వచ్చినా ఏం కంగారు పడక్కర్లేదు. చూడండి, ఇక్కడ లైట్గా పగిలినట్టు అవుతుంది, ఏం కాదు. మనకి ఇందులో ఉన్నది ఏంటి, మన మసాలానే. ఈ విధంగా లైట్గా చేసేసుకొని దీన్ని చక్కగా రుద్దేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా పిండి లేకుండా జల్లేసి 2 పక్కల చక్కగా కుక్ చేసుకుందాం. ఈ పరాటాలు ఆహా 2 పక్కల చక్కగా కలర్ వచ్చేలా కుక్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఇలా వెన్న వేసుకొని దీన్ని ఇలా పక్కకి తిప్పేసి ఈ వెన్న ఇప్పుడు దీనిపైన కూడా వేసి ఇలా మంచిగా కుక్ చేసేసుకుందాం. టేస్టీగా పరాటాలు, మరి మన కూర పరాటా రెడీ. 2 పక్కల పర్ఫెక్ట్గా కుక్ అయి మన పరాటాలు ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పరాటాలు ఈ విధంగా చేసుకొని మరి తింటే అసలు మజానే మజా. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సూపర్గా ఉన్నాయో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.